హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు రుచికరమైనటువంటి బెండకాయ పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది అన్నంలో చాలా బాగా కలుస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్లోకి వెళ్దాం, ఎలా చేయాలనేది. బెండకాయ పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక 300 గ్రాములు బెండకాయలు తీసుకున్నానండి. తీసుకొని వీటిని బాగా కడిగి పొడిగుడ్డతో తుడిసి, తర్వాత 1 ఇంచ్ దాదాపు ఉండే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా చేసి పెట్టుకోవాలి. మరియు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవాలండి. దీన్ని నూరి కూరలో వేయాల్సి వచ్చింది. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇదిగోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఈ విధంగా చింతపండు రసం తీసుకొని ఉంచుకోవాలి. మరియు కూర సరిపడినంత వరకు సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మరియు 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, కూర సరిపడినంత వరకు కారము, ఇవి ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు మనము రుచికరమైన బెండకాయ పులుసు మరియు ఒక 2 టమోటాలు ఈ విధంగా ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. ఇవైతే సరిపోతాయి. ఇక మనము ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో మనము ముందుగా కట్ చేసుకు పెట్టుకున్నటువంటి ఈ బెండకాయల్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత సగభాగం వేగితే సరిపోద్ది. ఇలా వేగిన తర్వాత మంటను ఆపేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, దాంతోపాటు ఇది కూడా వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కడంతో ఇందులో మొదటగా కొంచెం మెంతులు వేసుకోండి. ఈ మెంతులు వేయటం వల్ల కూర కమ్మని వాసన వస్తుంది. ఈ మెంతులు వేసుకొని వేపుకోండి. ఈ మెంతులు బాగా వేగాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. చూడండి, ఈ తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉన్నిచ్చి ఈ తాలింపు గింజలు కలర్ కొంచెం చేంజ్ అవడంతో
ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, పచ్చిమిరపకాయని వేసుకొని వేపుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకుని వేసుకోండి. కూడా ఇలా వేసుకుంటూ ఇది కొంచెం ఆనియన్స్ కొంచెం మెత్తబట్టడంతో ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాము. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాను వేసుకోండి. చూడండి, టమోటాను వేసుకొని ఇలా బాగా కలుపుకొని కూర సరిపడినటువంటి సాల్ట్ చల్లుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్ములో ఉంచి ఈ టమోటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి. వేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను ఇందులో వేసుకోవాలండి. బెండకాయలను వేసుకొని కలుపుకొని ఇలా బాగా పూర్తిగా కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని, ఇదిగోండి చింతపండు పులుసుని పోసుకోవాలి. పోసుకొని దీన్ని కూడా మళ్ళీ ఇలా కలిగి తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి కొంచెం 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు మూత తీసి కొంచెం ఇలా కలుపుకొని ఇందులో పులుసు సరిపోను వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనకి ఇంకా పులుసు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మధ్యలో మూత తీసి ఒక్కసారి ఇలా కలియబెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వేయండి. వేసి కలుపుకోండి. ఇందులో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేయండి. ఈ కసూరి మేతిని వేయటం వల్ల కూర కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి
ఈ కూర పులుసు దగ్గర పడే వరకు ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇందులో మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఇలా చల్లుకోండి. చల్లుకొని ఇందులో కొత్తిమీర కూడా కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మంటను సిమ్ములో ఉంచుకోండి. చూడండి, బెండకాయ పులుసు రెడీ అయింది. బెల్లం వేయటం వల్ల పులుసు పుల్లగా తీయగా ఎంతో బాగుంటుంది. చూడండి, ఈ బెండకాయ పులుసు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.